సో హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఫ్రైడే టాక్స్. ఇప్పుడే కన్నప్ప సినిమా చూశాను. చాలా నెగిటివిటీ స్ప్రెడ్ చేసే ప్రయత్నాలు చాలా జరుగుతున్నాయి. విష్ణు గారు ఎందుకంత నెగిటివ్ చేస్తున్నారు అనేది నాకు అర్థం కావట్లేదు. సినిమా అయితే చాలా బాగుంది, నాకైతే నిజంగా చాలా నచ్చింది సినిమా. ఫస్ట్ హాఫ్ కొంచెం ల్యాగ్ ఉంది, ఒప్పుకోవాలి. ఫస్ట్ హాఫ్ ల్యాగ్ ఉంది అండ్ కొంత సాగదీశారు. అండ్ ఇంకొకటి, సాంగ్స్ డిస్ట్రాక్ట్ చేస్తే మనని సాంగ్స్ అక్కర్లేదు. అంటే ఆ రొమాంటిక్ సాంగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ రెండు పాటలు కూడా ఫస్ట్ హాఫ్ అండ్ సెకండ్ హాఫ్లో సాంగ్ కొంచెం అర్థం ఉంటుంది. దాంట్లో సాంగ్లో పాటు కొంత ఇన్ఫర్మేషన్ వెళ్తూ ఉంటుంది. బట్ ఫస్ట్ హాఫ్లో కొన్ని సాంగ్స్ మనకి డిస్ట్రాక్ట్ చేస్తూ ఉంటాయి. సో సాంగ్స్ పక్కన పెట్టి స్టోరీ పరంగా వెళ్తే సినిమా చాలా బాగుంది. ఎవరి క్యారెక్టర్స్ వాళ్ళు ఎంతవరకు ఉండాలో అంతవరకు ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ క్యారెక్టరైజేషన్ ప్రకారం ఇంపాక్ట్ క్రియేట్ చేసే క్యారెక్టర్సే. ప్రభాస్ గారు సెకండ్ హాఫ్ని లేపారని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు. సెకండ్ హాఫ్ని అలా తీసుకెళ్ళి టాప్లో కూర్చోబెట్టారు. అండ్ ఇంటర్వెల్ ముందు మోహన్ లాల్ గారు అండ్ మంచు విష్ణు గారికి మధ్యన జరిగే సన్నివేశాలు బాగుంటాయి. మోహన్ బాబు గారికి అండ్ మంచు విష్ణు గారికి మధ్య జరిగే సన్నివేశాలు బాగుంటాయి. సెకండ్ హాఫ్లో ప్రభాస్ గారికి మంచు విష్ణు గారికి, అలాగే ప్రభాస్ గారికి మోహన్ బాబు గారికి, ప్రభాస్ గారికి హీరోయిన్కి మధ్యన సీన్స్ ప్రతిదీ కూడా సెకండ్ హాఫ్ అయితే అలా తీసుకెళ్ళి పీక్స్లో పెట్టారు. అండ్ క్లైమాక్స్, ప్రభాస్ గారు వచ్చిన దగ్గర నుంచి క్లైమాక్స్ వరకు సినిమా మనం కళ్ళార్పకుండా చూస్తాం. అలాగే చాలామంది ఎమోషనల్గా ఫీల్ అయ్యి ఏడ్చే సన్నివేశాలు కూడా ఉంటాయి. ఆడవాళ్ళు అయితే ఎమోషనల్ సెంటిమెంటల్ ఫీల్ అయ్యేవాళ్ళు ఖచ్చితంగా క్లైమాక్స్లో ఏడ్చే సినారియో అయితే ఉంటుంది. ఎందుకంటే క్లైమాక్స్ అంతా చాలా బాగా డిజైన్ చేసుకున్నారు, చాలా బాగా రాసుకున్నారు. అండ్ మెయిన్గా ఇందులో మనం చెప్పుకోవాల్సింది, తిన్నడుగా ఉన్న వ్యక్తి కన్నప్పగా ఎలా మారాడు. తిన్నడు జీవితాన్ని, ఉన్న పొజిషన్స్ని కొంచెం మార్చుకుని ఫిక్షనల్ అవ్వచ్చు, కానీ తిన్నడు జీవితం ఎలా ఉంటుంది అని రాసుకున్న విధానం చాలా బాగుంది. చాలామంది నెగిటివ్ స్ప్రెడ్ చేయడానికి చూస్తున్నారు, కానీ నెగిటివ్ అయితే లేదు. క్యారెక్టర్ పరంగా, మనిషి పరంగా నెగిటివిటీస్ పక్కన పెట్టి సినిమా పరంగా ఒక విషయాన్ని నిజంగా తెలుసుకునే విధంగా, ఒక హిస్టరీని మనం తెలుసుకునే విధంగా, మనం నిజంగా ఇతిహాసాలని తెలుసుకునే విధంగా ఒక మంచి సినిమా వచ్చినప్పుడు ఆదరించండి. ఎలాంటి సినిమాలని కూడా తక్కువ చేసి సినిమాలని చంపేయొద్దు. నిజంగా సినిమా బాగాలేకపోతే అది వేరే విషయం, కానీ బాగున్న సినిమాలని కూడా వ్యక్తుల మీద ఇంకొకళ్ళ మీద ప్రభావం చూపించి సినిమాలను చంపొద్దు. సో మంచి సినిమా అయితే మన ముందు తీసుకొచ్చారు. అలాగే ఈ సినిమాలో మెయిన్ క్యారెక్టర్స్, మోహన్ బాబు గారి సీన్ స్టార్టింగ్ అలా స్లోగా స్టార్ట్ అవుతున్నా క్లైమాక్స్కి వచ్చేటప్పటికి ఆయన పెర్ఫార్మెన్స్ అయితే పిక్స్. మళ్ళీ ఒక వింటేజ్ మోహన్ బాబు గారిని చూసిన ఫీలింగ్ అయితే కలిగింది నాకు. ఆయన పెర్ఫార్మెన్స్ క్లైమాక్స్లో అయితే అద్భుతం అనమాట. అండ్ ఇద్దరు కూడా, తండ్రి కొడుకులు ఇద్దరు ఆ క్లైమాక్స్ సీన్కి పోటీపడి మరీ నటించినట్టు అనిపించింది. శివుడి లింగం దగ్గర, వాయులింగం దగ్గర వాళ్ళు పోటీపడి నటించినట్టు అనిపించింది. అండ్ కన్నప్ప చరిత్రని చాలా చక్కగా నిజంగా చూపించారు. ఆ ఫస్ట్ హాఫ్లో ఉన్న సాంగ్స్ కొంచెం పక్కన పెడితే సరిపోతుంది. అండ్ ప్రభాస్ గారు అక్కడ రుద్ర అని ఆయన వచ్చినప్పటి నుంచి కూడా ఎలివేషన్ కూడా ప్రతిదీ కూడా ఆయన ఉన్న సినారియో, హై ఎలివేషన్ సీన్స్ ఏం లేవు ప్రభాస్ గారికి, కానీ ఆయన నిలబడి ఆయన కనుసైగా పాలిస్తుంటుంది సెకండ్ హాఫ్ అంతా కూడా. ఆయన వచ్చినప్పటి నుంచి అక్కడ ఆ కళ్ళు ఏవైతే ఉన్నాయో అక్కడి నుంచి ఆయన ఉన్నంత పాత్ర వరకు కూడా ఆయన ఇంకా చెప్పక్కర్లేదు. అండ్ అక్షయ్ కుమార్ గారు నిజంగా స్టార్టింగ్ మొదలైనప్పుడు శివుడు ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఎలా చేస్తాడు ఈయన, శివుడు క్యారెక్టర్లో ఎలా ఉండబోతున్నారు, పార్వతి క్యారెక్టర్లో కాజల్ ఎలా చేస్తారు, ఈ డౌట్ ఉంది. బట్ క్లైమాక్స్కి వచ్చేటప్పటికి ఇద్దరు కూడా చాలా మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చారు అనే ఒక ఫీల్ అయితే క్రియేట్ చేశారు. నిజంగా శివుడు ఉంటే ఇలాగే ఉంటాడేమో అని ఆ మాట కానీ, ఆ నవ్వు కానీ, అక్షయ్ కుమార్ గారు నిజంగా చాలా మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చారు శివుడు గెటప్లో. అండ్ కాజల్గా, పార్వతీదేవిగా కాజల్, అంటే ఇక్కడ మనకి దీంట్లో కూడా ఒక కాళహస్తి గురించి చెప్తూ అమ్మవారి రూపంలో ఉండే ఆమెను డిఫరెంట్ నేమ్స్తో పిలుస్తూ, ఒక ప్రసన్నామికగా, విద్యాదేవతగా, అలాగే దేశం మొత్తాన్ని పాలించే దేవతగా ఆమె గురించి శివుడు ఎలివేషన్స్ ఇస్తూ కన్నప్ప గురించి చెప్తూ ఉండేది. సో శ్రీకాళహస్తి చరిత్ర ఏంటి, కన్నప్ప కథ ఏంటి, శ్రీకాళహస్తిలో వాయులింగం దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేది చాలా చక్కగా ఒక మంచి నెరేటివ్ స్క్రిప్ట్ తోటి అయితే మన ముందుకు వచ్చారు. సో ఇక్కడ మీరు విష్ణు గారిని చూసో నెగిటివిటీ స్ప్రెడ్ చేయడం కాకుండా ఒక కన్నప్ప క్యారెక్టర్, తిన్నడి క్యారెక్టర్ ఎలా కన్నప్పగా మారాడు, ఏం జరిగింది, ఆయన యొక్క పాత్ర ఇంపార్టెన్స్ ఏంటి అనేది తెలుసుకోండి. మన హిస్టరీ ఏంటి, కన్నప్ప ఎవరు, ఆయనకి ఎందుకు ఎంత ప్రాముఖ్యత అనేది చాలా బాగా చూపించడం జరిగింది. సో ఖచ్చితంగా థియేటర్లో ఫ్యామిలీ అందరూ చూసే ఒక మంచి సినిమా అయింది. అండ్ థియేటర్లోనే చూడాలి. సో ప్లీజ్ డూ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. మంచి సినిమా కన్నప్ప మన ముందుకు వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఫ్యామిలీ అందరూ థియేటర్కి వచ్చి సినిమా చూడాల్సిందిగా. అంటే నేనైతే ఒక మంచి సినిమా కాబట్టి ఖచ్చితంగా ఇంపాక్ట్ ఉండాలి కాబట్టి, తెలుసుకోవాలి కాబట్టి అందరూ వచ్చి థియేటర్లో చూడవలసిందిగా కోరుకుంటున్నాను.